సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హై గైస్, వెల్కమ్ టు టీమ్. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ మీద ఎక్స్పెక్టేషన్ చాలా రీచ్ అయిపోయారు. యూత్ అందరూ అంటే ఎగబడి చూస్తున్నారు బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని. లాస్ట్ టైం ఎలిమినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. ఫ్లోరా పోతుంది అనుకుంటే అందరూ మనీష్ వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. సో యూత్ కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉన్నారు, చాలా మంచి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది సీజన్, నిన్న ఎపిసోడ్ ఎలా ఉంది మొత్తం. హాయ్ హాయ్, మీ పేరు? భావన. భావన. సో చెప్పు, ఎలా అనిపిస్తుంది సీజన్ 9? సీజన్ 9 చాలా బాగుంది. కంపేర్ టు 8 సీజన్ 9 చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా కూడా ఉంది. కంటెస్టెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? కంటెస్టెంట్స్ అందరు బాగున్నారు, కానీ కామనర్స్ అనుకున్నంతగా ఏం లేరు. ఏదో కొంచెమేం కాదండి, బాగానే చేస్తున్నారు. మరి ఛాన్స్ వచ్చింది కదా పాపం, వాళ్ళు ఎక్కడి నుంచో ఎన్నో కష్టాలు పడి వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లా చేస్తే ఓకే అండి, వచ్చింది, దాని తప్పేం లేదు, కానీ వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు, మిస్యూజ్ చేసుకుంటున్నారు కదా కొంచెం. మరి నాదే మొత్తం నేనే ఇంకా ఓనర్స్ అని చెప్పి మరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళతో, వాళ్ళు సెలబ్రిటీస్ కదా, వాళ్ళతో అట్లా చేయించుకోవడం కొంచెం ప్లేట్ రివర్స్ అయింది కదా. యా, అదే అండి, కర్మ ఇస్ బ్యాక్ అంటారు కదా, అట్లనే వస్తుంది. సో ఫస్ట్ లో అయితే కామన్ మ్యాన్ చేసేదంతా వీళ్ళు, అంటే మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ బిహేవియర్? అంటే జెన్యూన్ ఉందా లేదంటే కావాలని బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది? వాళ్ళలో కొంతమంది అండి, కానీ వాళ్ళు ఇంకా చాలా మందికి మాస్క్స్ ఉన్నాయి, ఇంకా బయట పడలేదు. ఇంకా వీక్ బై వీక్ పడతారేమో, చూడాలి. మన మాస్క్ మ్యాన్ ఎట్లా ఉన్నాడు? మన మాస్క్ మ్యాన్ బాగున్నాడు, కానీ అతను వీక్ బై వీక్ తన షేడ్స్ బయట పెడుతున్నాడు అండి. ఫస్ట్ వీక్ ఒకలాగా, అట్లా వీక్ బై వీక్ అట్లా ఉంటున్నాడు. సో తను క్యారీ చేసుకుంటూ వస్తున్నాడు తన ఎమోషన్స్. ఓకే, సో ఇప్పుడు ఓనర్స్ ఇప్పుడు మనోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? రివెంజ్ తీసుకునే గేమ్స్ ఉన్నాయా లేకపోతే? కానీ పర్లేదండి, బాగానే ఉంది, కానీ వాళ్ళలాగైతే చెయ్యట్లేదు. పర్లేదు, బాగానే చేస్తున్నారండి. సో ఏంటి నాగార్జున గారి హోస్టింగ్ గురించి చెప్పండి. హోస్టింగ్ అయితే చాలా, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి నాగార్జున ఇంత బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు, చాలా ఇచ్చి పడేస్తాడు అట్లే కంటెస్టెంట్స్. కెప్టెన్సీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ గేమ్ పెడతారు అని చెప్పేసి మ్యాచ్ పెట్టేసి. అవునండి, కానీ చాలా బాగా చేస్తున్నారండి నాగార్జున గారు అయితే. అంతేనా? అంతే, చేంజ్ అయింది మొత్తం, చాలా బాగా చేంజ్ అయింది. చాలా హ్యాపీ అండి, ఫ్యాన్స్ కదా, ఎందుకు హ్యాపీ ఉండదు చెప్పండి. అంతేనా? సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మన శ్రీజ కూడా నిన్న అసలు శ్రీజ రీతు ఏడవడమే సరిపోయింది. వాళ్ళు ఎపిసోడ్ అంతా ఏడుస్తూనే ఉన్నారు. ఏంటి వాళ్ళ జెన్యూన్ అనిపిస్తుందా లేకపోతే కావాలని వ్యూస్ కోసం అట్లా ఏమైనా ఏడుస్తున్నారు? వ్యూస్ అండి, ఫుటేజ్ కావాలి శ్రీజాకి అయితే పక్కా. తనది రియల్ ఏడుపే కాదండి అసలు. వాళ్ళు ఎవరో నెగిటివ్ అనే పదం అన్నారని చెప్పి తను ఏదో లాస్ట్ లో ఏడుస్తుంది అంతే తప్ప తనది అసలు ఏడ్చదండి. తను అంత నెగిటివిటీ అంతే. మనీష్ అన్నింది కదండి మూలకెళ్ళి కూర్చొని, ఇప్పుడు తను కూడా అదే కదా చేస్తుంది. అవును. సో అట్లా, సో బోరింగ్, మొత్తం బోరింగ్ ట్యాగ్ అంతా మన ఫ్లోరాకి ఇచ్చేసారు. తను నిజంగా అంటేనండి ఎవరితో ఇన్వాల్వ్ ఏం అవ్వట్లేదు. తను నిజంగానే కొంచెం బోరింగ్ పక్కా అనుకో. ఏమో అండి, అవ్వచ్చు, ఫ్లోరా అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఓవరాల్ గా కంటెస్టెంట్స్ చూసుకుంటుంటే ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎవరు ఎలిమినేట్ అంటే నాకైతే రీతు కావాలని ఉందండి. దాని వల్ల డిస్టర్బ్ అయిపోతున్నారండి ఆడవాళ్ళు కూడా, పూర్తి ఎమోషనల్ చేసేస్తుంది. రీతు జెన్యూన్ ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది, మీకు ఎందుకు అలా అనిపిస్తుంది? అది మాకు అట్లా అనిపించచ్చు, కానీ ఆమె వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుంది కదండి. ఇట్లా పవన్ కి, ఇట్లా ఇద్దరు పవన్స్ కి. సో అంతే. సో మొత్తానికి ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది అంటారు బిగ్ బాస్ లో. నడుస్తుందండి, ట్రయాంగిల్ అయితే పుట్టుకొచ్చారు. డెమాన్ నీకు ఇద్దరులో కొంచెం, అంటే డిమాన్ తో కళ్యాణ్ తో కంపేర్ చేసుకుంటే ఇద్దరులో రీతుతో ఎవరు మంచిగా ఉంటారు? డిమాన్ అండి, డిమాన్ మూవీగా బుక్ అయిపోతున్నారు. డిమాన్ వచ్చినప్పుడల్లా కళ్యాణ్ చేతులు పట్టుకొని ఉంటుంది రీతు. కానీ ఇక్కడ కళ్యాణ్, తనుజ వాళ్ళు కూడా బాగున్నారండి. వాళ్ళు కూడా ముఖ్యంగా అవును, ఎలిమినేషన్ ప్రాసెస్ లో కూడా రీతు పేరు చెప్తాడు అనుకున్నాడు డిమాన్. అవునవును, మరి శ్రీజ పేరు చెప్తున్నాడు అంటే అట్లా ఎట్లా చెప్పాడండి? నిజమే, రీతు పేరు చెప్తే నిజంగా అది ఫెయిర్ డిసిషన్ తీసుకున్నాడు డిమాన్. శ్రీజ అనేది ఇక్కడ ఒకటి రీతు సంచాలక తప్పు చేసింది కదండి నిజమంటే, మళ్ళీ అందుకే ఫెయిర్ డెసిషన్ తీసుకున్నాడు. బిగ్ బాస్ అంటే పిచ్చి అర్థమైపోతుంది మీరు చెప్పేదాన్ని. బాగా చూస్తామండి. హాయ్ సార్, పేరు? రామలక్ష్మి. ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్ 9? చాలా బాగున్నది. ఈ రోజు కొత్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. ఈ రోజు ఎలిమినేట్ అవుతారని, నిన్న ఎలిమినేషన్ జరిగింది కదా. అంటే ఎలిమినేషన్ లో అందరూ మనీష్ ఫ్లోరాకి ఇద్దరికి పెట్టినప్పుడు ఫ్లోరా ఎలిమినేట్ అయింది అనుకున్నారు అందరూ. సడన్ గా షాక్ మనీష్ అయ్యాడు. మనీష్ అయినందుకు అందరూ షాక్ అయ్యారు సడన్ గా. నిజంగానే అంటే బిగ్ బాస్ ఏమన్నా స్ట్రాటజీయా? మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందంటారా?
ఏమో తెలియదు. సో కన్సిస్టెన్సీ ఎలా ఉంది మరి? ఎమాన్యుయల్ ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాడు? ఎమాన్యుయల్ ఎప్పుడు జబర్దస్త్ లోనే ఎంటర్టైన్ చేస్తారు అందరినీ. ఇందులో కూడా బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు. సో రీతు చౌదరి ఉంది కదా, రీతు చౌదరి మళ్ళీ ఏమన్నా గేమ్ ఎలా అనిపిస్తుంది? డబుల్ గేమ్ అన్నట్టుంది కొంతమందికి. డబల్ గేమ్ ఆడడానికి చూస్తుంది రీతు చౌదరి. సో నచ్చిందా రీతు చౌదరి గేమ్? ఎట్లా జెన్యూన్ అనిపిస్తుందా నీకు? బాగా ఏడవడం జరిగింది నిన్నైతే అందరూ. ఓవరాక్షన్ అనిపిస్తుంది. అవునా? కామన్ మ్యాన్స్ ని తీసుకున్న తర్వాత బిగ్ బాస్ ఎట్లా ఉంది? కామన్ మ్యాన్ అంటే ప్రూవ్ చేసుకుంటున్నారా వాళ్ళు, లేకపోతే కొంచెం ఇరిటేట్ తెప్పిస్తున్నారా జనాలకి? బాగానే కామెడీ చేస్తారు. ఓవరాల్ గా బిగ్ బాస్ మొత్తం నీకు డిమాండ్ పవన్ అనేది మా తణుకు అబ్బాయి. డిమాండ్ పవన్ అనేది మా తణుకు అబ్బాయి, ఆంధ్ర. ఓకే, సో సపోర్ట్ చేస్తున్నావా? Yes. తణుకు తనుక తణుకు ఇది తనుక. ఎస్ తణుకు. ఓకే, సో అఫ్ కోర్స్ సపోర్ట్ చేస్తావా మరి? ఎస్. ఎవరికి సపోర్ట్ చేస్తావు? నీ ఫేవరెట్ కన్సిస్టెన్సీ ఎవరు? డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ ఇమాన్ పవనేనా? ఓకే. కెప్టెన్ అయ్యాడుగా, ఎలా ఉంది మరి? బాగానే ఉంది. హాయ్, మీ పేరు? శృతిక అయితే చెప్పండి, బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉంది? సీజన్ 9 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. శ్రీజ అయితే బాగా ఆమె వాయిస్ కి అసలు ఆమె చిరాకు వస్తుంది నాకైతే వాయిస్ వింటది. అంటే అంటే వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత యూజ్ చేసుకోలేకపోతున్నారా, లేకపోతే ఎట్లా? అవును, యూజ్ చేసుకోలేకపోతున్నా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ లాగా ఉండట్లేదు, మంచిగా అందరితో కలిసిపోతున్నారు. కానీ వీళ్ళు కొంచెం మేమే ఎక్కువ, మేమే సెలబ్రిటీస్, ఓనర్స్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. అంతేనా? సో ఇప్పుడు మరి ఎట్లా ఉంది ఎలిమినేషన్ ప్రాసెస్? ఎలా ఉంది అసలు? ఎలిమినేషన్ చూస్తే మైండ్ పోయింది. లాస్ట్ టైం ఎలిమినేషన్ అందరికి షాక్ అన్నమాట. ఏంటి అసలు మేము కూడా ఫ్లోరా అవుతామేమో అనుకున్నాం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి మనిషి కూడా ఎక్స్పెక్ట్ చేయలేడేమో, అందుకే ఆయన షాక్ లో ఉన్నారు. షాక్ అయి చూస్తుంది. ఏంటి నిజమేనా? అవునవును, చాలా షాక్ అయింది ఆమె కూడా. మేము కూడా మనిషి పోవడేమో అనుకున్నాము. ఈసారి అయినా ఫ్లోరా పోతుందా లేదా చూద్దాం. ఇంకా అదే కదా, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అని. అదే సో బిగ్ బాస్ సీజన్ 9 మీ పేరు లాగా డిఫరెంట్ గా ఉందా, రొటీన్ గా ఉందా? కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈసారి. నాగార్జున గారు హోస్టింగ్ స్టైల్ అంటే ఏమన్నా కొంచెం అయిందా? ఖర్చులకి ఇచ్చేస్తున్నాడా? కొంచెం ఈసారి కొంచెం తిడుతున్నాడు, ఇచ్చి పడేస్తున్నాడు నిజంగా. కూలీ తర్వాత ఆయన కూడా మంచి ఫేమ్ వచ్చేసింది. సో ఓవరాల్ గా అసలు సీజన్ 9 లో మీకు ఫేవరెట్ కన్సిస్టెంట్ ఎవరు? ఫేవరెట్ ఇప్పటికైతే ఎవరు లేరు. సుమన్ శెట్టి కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, తనూజ కావచ్చు. తనూజ ఫేవరెట్. తనూజ ఎందుకు? తనూజ చాలా క్యూట్ గా మాట్లాడుతుంది కదా. మాట్లాడుతుంది, మంచిగా ఉంటది, అందరితో కలిసిపోతది. కొంచెం ఏడిపిస్తున్నారు. అవునవును, అదే సీరియల్ లో పాపం ఏడుస్తుంది, ఇక్కడ వచ్చి కూడా ఏడుస్తూనే ఉంది ఆమె. చెప్పింది నాగార్జున. సో ఓవరాల్ గా కంపేర్ చేసుకుంటే ఈసారి ఎలిమినేషన్ ఎవరు అయ్యే ఛాన్స్ ఉంది అంటారు? ఫ్లోరానా, సుమన్ శెట్టి? నాకు తెలిసి ఫ్లోరా అనుకుంటున్నా. సుమన్ శెట్టి కనీసం అందరి దాంట్లో కలుస్తున్నాడు, ఈ మధ్య కానీ ఫ్లోరా అయితే అసలు కొంచెం కలవట్లేదు ఎవరితో. తన పనిలో తను ఉంటుంది. ఏంటి బిగ్ బాస్ వచ్చి ఇట్లా ఉంటే కష్టమే, అందరితో కలవాలి, అన్నిట్లో ఆడాలి, చేయాలి, మాట్లాడాలి, గొడవలలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే మరి అందరికి గొడవలే ఇంట్రెస్ట్ బాగా. అయితే ఎంత కామన్ గా ఉన్నా కానీ పెద్ద దాంట్లో ఏలు పెట్టి గొడవ పెడుతుంది కాబట్టి. నామినేషన్ మొన్న అదే చేశారు కదా, నువ్వు గొడవ పడుతున్నావు, అందరితో దూరుతున్నావు, అదే నామినేషన్ చేశారు. ఈ నామినేషన్ ప్రాసెస్ కూడా ఎట్లా అనిపిస్తుంది ఈసారి? కెప్టెన్సీ టాస్క్ అయితే అసలు 2 సార్లు పెట్టారు. అవునవును, నేను అదే అనుకున్నా. ఫస్ట్ డిమాండ్ పవన్ అసలు ఎలా ఏంటి, రితు ఏంది అతనికి సపోర్ట్ చేస్తుంది, అది ఇది అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఆయనే విన్ అయ్యాడు. ఈసారి అందరూ సాటిస్ఫైడ్. సో మంచిగా అనిపించింది. పోయినసారి మాత్రం రీతువే కావాలని గెలిపించినట్టు అనిపించింది. అవునవును, రీతు గేమ్ ఎలా ఉందంటే లాస్ట్ టైం అభిజిత్, మోనాల్, అఖిల్ అట్లనే ఉందా? సేమ్ అంతే. ఇప్పుడు మధ్యలో కళ్యాణ్ ట్రయాంగిల్ నడుస్తుంది అనిపిస్తుంది, కానీ చూడాలి ఇంకా. ఫేమస్ అయిద్దంటారా స్టోరీ? నాకు తెలిసి అవ్వదు, వాళ్ళది కొంచెం వేరే ఉందిలే. యాక్చువల్లీ మోనాల్ కప్పుకునే సపోర్ట్ ఉంది. ఇప్పుడు రీతుకి ఎందుకు ఇంత ఎట్లా అయిపోతుంది? రీతుకు బయట నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఎక్కువ తనల్ని ఎవరు ఇష్టపడట్లేదు. నేను ఎవరి దాంట్లో చూసినా కూడా రీతు వెళ్ళిపోతే బాగుండు అని చాలా దాంట్లో చూస్తున్నా నేను. సో ఓవరాల్ గా సీజన్ 9 గురించి ఏం చెప్పదలుచుకున్నా? సీజన్ 9 బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నాగార్జున హోస్టింగ్ మాత్రం సూపర్. హాయ్, హాయ్, పేరు? లకిత.
లకిత లకిత. సో చెప్పండి, బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తాం. ఎలా అనిపిస్తుంది సీజన్ 9? బాగుంటది. బాగుంటుందా? ఏమి ఇష్టం మీకు బిగ్ బాస్ లో బాగా? ఎంటర్టైన్ అవుతాము ఎంటర్టైన్ అంటే వాళ్ళ కొట్టుకోవడం చూసి. వాళ్ళు కొట్టుకుంటుంటే మీరు బాగా ఎంటర్టైన్ అవుతారా? సో ఇప్పుడు వరకు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. సో వీళ్ళ ఎలిమినేషన్ ఫెయిర్ అనిపిస్తుందా మీకు? బాగుంది. సో నాగార్జున గారి హోస్టింగ్ ఏమన్నా చేంజెస్ వచ్చాయా కొత్తగా సీజన్ 9 లో? అంటే అప్పట్లాగే ఉందా? లేదు, చాలా వచ్చాయి. చేంజెస్ వచ్చాయి. సో మీకు సీజన్ లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? తనుజ. తనుజ తనుజ అంటే ఇష్టమా? సో ఎందుకు తనుజ అంటే ఇష్టం? ఏం ఏమో ఉండాలి కాబట్టి ఉన్నారా, లేకపోతే తనంటే ఇష్టం. జెన్యున్ గా ఉంటుందా? జెన్యున్ గా ఉంటుందా గేమ్ లో? కొంచెం క్యూట్ అనిపిస్తాయి కదా తనుజ వర్డ్స్ మాట్లాడటం కానీ. మొన్న ఫాదర్ అండ్ సన్ బర్నీ గారితో కూడా చాలా మంచిగా క్యూట్ చిన్నపిల్లగా బిహేవ్ చేయాలి. బాగుంటది మీకు అది. ఇంకా నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది? అదైతే తెలియదు. సో ఫైనల్ గా సీజన్ 9 బిగ్ బాస్ గురించి ఏం చెప్పదలుచుకున్నాను? బాగుంటది, కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తది. హాయ్ బ్రో. హాయ్ హాయ్. బ్రో, బిగ్ బాస్ సీజన్ 9 అసలు ఎట్లా ఉంది? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 9 ఓకే, బాగానే ఉంది ఇప్పుడు వరకు అయితే. ఇంకా గేమ్స్ అంతగా స్టార్ట్ కాలేదు. ఫేవరెట్ కన్సిడర్ అంటే ఇమాన్యుయల్ బాగానే కామెడీ చేస్తున్నాడు. తనుజ ఇమాన్యుయల్ బాండ్ కూడా ఉంది కదా, ఫన్నీగా ఉంది. ఫన్నీ వేలో ఉంది. చూడాలి ఏమైతుంది అనేది. ఇప్పుడు ఎలిమినేషన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ షష్ఠి వెళ్ళిపోయింది, తర్వాత అంటే ఫస్ట్ ఒక సెలబ్రిటీ వెళ్ళిపోయింది, తర్వాత కామన్ మ్యాన్ వెళ్ళిపోయారు. కావాలని చేస్తున్నారా లేదా ఓటింగ్ ప్రకారం వెళ్తుంది అంటారా? కావాలని ఏమి అనిపించట్లేదు, ఓటింగ్ కూడా అవ్వచ్చు. కానీ ఈ వీక్ కొంచెం అనుకోలేదు మనీష్ వెళ్ళిపోతాడని. చూడాలి నెక్స్ట్ వీక్స్ ఎట్లా ఉంటాయి అనేది చూడాలి. మనీష్ నిజంగా అంటే ఫ్లోరాతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ మనీష్. అయినా ఆయన వెళ్ళిపోయి ఓవర్ థింకింగ్ అనుకోవచ్చు, బాగా ఓవర్ థింక్ చేశాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఒక టైంలో కామన్ మ్యాన్ అందరినీ బాగా ఓవర్ చేస్తున్నారు అనిపిస్తుందా? అట్లానే లేదు, అంటే సిచ్యువేషన్స్ బట్టి అక్కడ ఏ సిచ్యువేషన్స్ అయితేనే మనకు తెలియదు కాబట్టి. లైక్ మనీష్ కావచ్చు, మన ప్రియా కావచ్చు, దమ్ము శ్రీజ కావచ్చు, మాస్క్ మ్యాన్. సో వీళ్ళందరూ కొంచెం ఓవర్ గా అంటే ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూస్తున్నట్టుంది అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. మీ ఒపీనియన్? ప్రతి విషయాన్ని కూడా బాగా అంటే ఎట్లా అంటే బాగా హైలైట్ చేయాలని చూస్తున్నారు, కానీ హైలైట్ చేయకుండా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడితే బాగుంటది అనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ అయితే బోల్డ్ గా బాగా చెప్పేస్తున్నాడు ఏదైనా. ఇంకోటి పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా పర్లేదు బాగానే ఆడుతున్నారు. సో మొత్తానికి కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ ఎలా ఉంది? కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అని చూడకుండా బిగ్ బాస్ గేమ్ లో చూస్తే బెస్ట్ అనిపిస్తుంది. అంతేనా? అంతే. సో ఆబ్వియస్లీ వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే కదా, అందరూ ఒకటి వెళ్తారు. కానీ మాక్సిమం ఈ సీజన్ సుమన్ శెట్టి కొట్టేస్తాడు అనిపిస్తుంది. సుమన్ శెట్టి కొట్టేస్తాడు అనిపిస్తుంది. సుమన్ శెట్టి. ఓకే, థ్యాంక్ యూ. గేమ్ బాగా ఆడుతున్నాడు. కెప్టెన్సీ టాస్క్ 2 సార్లు మిస్ అయింది. మిస్ అయిందా? బాగానే ఆడుతున్నాడు, గేమ్ అంతా బాగుంది. ఎందుకు ఇమ్ము ఫేవరెట్ నీకు? ఫేవరెట్ బాగా అంటే కష్టపడిపోతున్నాడు. తనుజ ఇమ్ముది కామెడీ ఎలా అనిపిస్తుంది? అది కామెడీ బాగుంది. ఇందాక కానీ చూసాను నేను వచ్చేటప్పుడు. ఏం చేశారు? ఇద్దరిది కామెడీ గేమ్ ఇది. ఏదో వైఫ్ క్యారెక్టర్ రివర్స్ వైఫ్ క్యారెక్టర్ వేసింది, అది కానీ చూసాను మొబైల్ లో. బాగా ఎంటర్టైన్ చేస్తారు. ఇది బాగా చేస్తున్నారు ఇద్దరు ఎంటర్టైన్మెంట్. ఇంకా వీళ్ళు కామన్ మ్యాన్స్ అసలు ఎలా ఉంది వీళ్ళ గేమ్? కామన్ మైన్స్ అసలు అంతా వాళ్ళు ఏం పెద్దగా లేదు. శ్రీజ కావచ్చు, వీళ్ళంతా వేస్ట్, ఏం పెద్దగా లేదు మనకి. మనకి ఏం పెద్ద గేమ్ ఏం పెద్దగా ఆడట్లేవు. మెయిన్ ఎక్కువ అంటే ఇమాన్యుయల్ బాగా కష్టపడుతున్నాయి, బాగా ఆడుతున్నాయి. ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అంటే ఆమె పేరు గుర్తురావట్లేదు కానీ నాకు లేకపోతే సుమన్ శెట్టి కూడా కొంచెం బాగా పుంజుకున్నాడు, బాగా ఆడుతున్నాడు. సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు. ఆయన కానీ మన ఓటు ఉంటే మన ఓటు వేస్తాం. బాగున్నాడు ఆయన. వేసావా? వేసామన్న వేసా, ఇమాన్యుయల్కి వేసా, ఆయనకి వేసా. ఓకే, మొత్తానికి బాగుంది సీజన్ 9. సీజన్ 9 బాగుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.